వరంగల్ నీట్లో నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. తారు రోడ్లకు బదులు పోరస్ రోడ్లు నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచనతో వాటిని తయారు చేసి ప్రయోగాత్మకంగా విజయం కూడా సాధించారు. భారీ వర్షాలు వచ్చినా రోడ్లపై నీరు నిలవకుండా చేయడం ఈ పోరల్ రోడ్డు ప్రత్యేకత. విదేశాల్లో ఉండే ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేసేలా వరంగల్ నిపుణులు ముందుకెళ్తున్నారు. చిన్నపాటి వాన కురిసిన రోడ్లపై నీళ్లు నిలుస్తాయి. అదే భారీ వర్షాలు కురిస్తే రోడ్లపై నీరు నిలవటంతో పాటు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టేందుకు పోరస్ ఆస్ఫాల్ట్తో రోడ్లు నిర్మించేలా వరంగల్ నిట్ నిపుణులు పరిశోధన చేస్తున్నారు. నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు ఇంకిపోయే ఈ తరహా రోడ్లను విదేశాల్లో పార్కింగ్ స్థలాలు, ఉద్యానవనాలు ఉండే ప్రాంతాల్లో ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ విధానాన్ని మన పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేయడంపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. పోరస్ ఆస్ఫాల్ట్ పేవ్మెంట్స్ రోడ్డును 16 దశల్లో వేర్వేరుగా నిర్మిస్తారు. వివిధ పరిమాణాల్లో ఉన్న కంకరను వినియోగిస్తారు. రోడ్డు దృఢంగా ఉంటూనే నీటి ప్రవాహానికి తగినట్టుగా రంధ్రాలు ఉండేలా చూస్తారు. వర్షాలు పడినప్పుడు ఈ రోడ్లు నీటిని పీల్చుకుని భూగర్భంలోకి లేదంటే డ్రైనేజీల్లోకి పంపిస్తాయి. వెంటనే నీళ్లు ఇంకిపోవటం వల్ల నిల్వ ఉండటం, ముంపునకు గురయ్యే అవకాశం ఉండదని, నీరు నిల్వ ఉండకపోవటం వల్ల దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందవని, తద్వారా రోగాలు ప్రబలకుండా ఉంటాయని చెబుతున్నారు. సాంప్రదాయ పద్ధతిలో రోడ్డు కడితే దాని మీద పడ్డ నీరు పడ్డట్టుగా పక్కకి వెళ్ళిపోతుంది. పక్కకి వెళ్ళిపోయి డ్రైన్ నుంచి పట్టెళ్ళిపోతుంది. మేమేం ట్రై చేస్తున్నామంటే ఈ రోడ్డు మీద పడ్డ నీరు ఇలాగే లోపలికి ఇంకుడు గుంత లేక లోపలికి ఇంకిపోయి రోడ్డు కింది పొరలోకి వెళ్ళి అట్నుంచి సైడ్ డ్రైనేజ్కి వెళ్ళిపోవాలి. సో ఇలా వెళ్ళిపోవడానికి ఈ పైన ఎంత మోతాదులో రంధ్రాలు ఉండాలి, ఎంత మోతాదులో డాంబర్ కంటెంట్ ఉండాలి, ఆ అగ్రిగేట్ ఏ సైజులో ఉండాలి, ఒకవేళ వర్షం పడ్డప్పుడు ఈ వర్షంతో పాటు కొట్టుకొచ్చే చెత్త, చెదారము, గ్రీసు, ఆయిల్ అది ఎలా ఉందో అది లోపల ఇంకిపోతే ఈ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంది. సో ఈ రంధ్రాలు మూసుకుపోకుండా సెల్ఫ్ క్లీనింగ్ అయ్యేటట్టుగా ఎలా డిజైన్ పర్ఫార్మెన్స్ ఎలా చేయాలనే దానికి మేము ల్యాబ్లో ఎక్స్పెరిమెంటల్ చేసి కంప్లీట్గా ఇప్పటికి ఒక 200-300 శాంపుల్స్ క్యాచ్ చేసేసి టెస్ట్ చేసాము. చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఇది మనం వాడచ్చు. వరంగల్లో కొన్ని రోడ్లు కట్టి చూద్దాం అసలు ఏమవుతుంది, ఎలా అవుతుంది అనుకుంటే కనుక వర్షాభావం వల్ల ముప్పు ప్రాంతాలకు లోటయ్యే రోడ్లు అయితే ఉన్నాయో మనం ఈ టెక్నాలజీ ఉపయోగించేసి వాటి నుంచి రోడ్లని కాపాడుకోవచ్చు, రోడ్డు యొక్క మన్నికను మనం మెరుగుపరచుకోవచ్చు. నిట్ వరంగల్ క్యాంపస్ లో ముందుగా ఈ రోడ్డును 50 మీటర్ల మేర ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనిని పరిశీలించాక అవసరమైన మార్పులు చేస్తామని, ఈ రోడ్డు ద్వారా ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని నిట్ నిపుణులు చెబుతున్నారు. పట్టణాలు, నగరాల్లో సైడ్ డ్రైన్స్ లేని ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఈ రోడ్లను వేయటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఇలాంటి పేవ్మెంట్స్ని తీసుకొచ్చి డ్రైనేజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లోతట్టు ప్రాంతాలు, ముంపు గ్రామాలు, ఇలాంటి ప్రాంతాల్లో ఈ యొక్క పేవ్మెంట్ని తీసుకొచ్చి ఎన్విరాన్మెంటల్గా కానీ డ్రైనేజ్ పరంగా కానీ ఈ పేవ్మెంట్స్ చాలా సపోర్టివ్గా ఉంటాయి. చాలా మనకు అవసరం కూడా ఇది. ఇప్పుడు మనం నవేడేస్ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ సాంప్రదాయ పద్ధతులు ఇప్పుడున్న ఈ పేమెంట్స్ వల్ల వాటర్ అనేది పైన స్టాగ్నేషన్ అయితే ఆగిపోయి ఆ పేమెంట్ అనేది దెబ్బతినటం వల్ల కంకర అంతా తేలిపోయి వాహనదారులకు కానీ ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ పోరస్ ఆస్ఫాల్ట్ పేమెంట్ని తీసుకురావడం జరిగింది. ఈ పేమెంట్ యొక్క గొప్పతనం ఏంటంటే వాటర్ అనేది పడ్డ వెంటనే వితిన్ మినిట్స్లో వాటర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. ఎక్స్పెన్సివ్గా కూడా కాదు, కంపేర్ టు అదర్ పేమెంట్స్ ఇది ఈక్వల్గానే ఉంటుంది. సో ఇలాంటి పేమెంట్ని మేము సజెస్ట్ చేయాలని దీని దృష్టిగా మేము కష్టపడుతున్నాం. గ్రేటర్ వరంగల్లో ముంపు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 2020లో వరదలు వచ్చినప్పుడు నగరమంతా సముద్రమైంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయోగం చేసినట్టు పరిశోధకులు చెబుతున్నారు. దీనిపై పరిశోధనలు పూర్తవగానే ఆ టెక్నాలజీని ప్రభుత్వానికి అందజేస్తామంటున్నారు.